మా పేరు జాషు అండి. మేము ఉమ్మంతలపల్లి నుంచి చింతపల్లి మండలంలో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి పసనూరుకి వచ్చాం. మరి పసనూరులో మా నివాసం ఏర్పాటు చేసుకున్నామయ్యా. మా కుటుంబంలో మేము ఆరుగురం అక్క చెల్లెళ్ళం. అయితే నేను లాస్ట్ వాడిని. మరి మా కుటుంబంలో అందరూ హిందువులు అయినప్పటికీ కూడా మేము నేను కూడా మా కుటుంబంలో ఉన్నాను కనుక ఒకప్పుడు హిందువునే కనుక నేను కూడా అనేకమైనటువంటి పూజలు చేసేవాడిని. అనేకమైనటువంటి మరి పూజలు చేస్తూ మరి ఇలా తాగడము ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. మా కుటుంబంలో దాదాపు వ్యవసాయం చేసేవాళ్ళు. మా డాడీ వ్యవసాయం చేసేవాడు. మా డాడీ తాటి చెట్లు ఎక్కేవాడు, తాటికాయలు గీసుకొని వచ్చేవాడు. మా మమ్మీ కూలి పనికి వెళ్ళేది. మా అక్క చెల్లెలందరూ కూడా కూలి పనికి వెళ్ళేవారు. నేను ఒక్కడిని మాత్రమే ఇంటికాడ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి మాకున్న కళ ఏంటంటే జానపద గేయాలు పాడడం, లేదంటే పద్యాలు చదవడం, ఇంకా మరి అక్కడక్కడ కొన్ని ఇట్లో మిమిక్రీలు చేయడము, కొన్ని చోట్ల మరి కబడ్డీ అంటే ఎక్కువ ఇష్టం, ఆటలు ఇలాంటివన్నీ కూడా చేసేవాడిని. నేను దేని గురించి ఆలోచన అంటే నా జీవితం గురించి నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కానీ కాకపోతే నేను ఒక జానపద గేయాలలో ఒక పెద్ద కళాకారుని కావాలనే ఉద్దేశంలో ఉండేవాడిని. కళాకారునిగా ఉండేటప్పుడు కొన్ని పాటలు పాడేవాడిని. పాటలు పాడుతూ కొంతమంది ఎమ్మెల్యేలు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. కొంతమంది నాకు సన్మానాలు కూడా చేశారు. మరి కొంతమంది నా జానపద గేయాలను బట్టి ప్రైజులు ఇచ్చేవాళ్ళు. ఇలాగ చేస్తూ ఉంటే ఆనందించేవాడిని. మా శక్తి సామర్థ్యాలను గుర్తించిన వారు మా కుటుంబమే. మా కుటుంబం తప్ప వేరే వాళ్ళందరూ నాకేదో ఒక కళ ఉందని, వీడు రేపు కాకపోయినా బాగుపడతాడని, ఎప్పుడో ఒక రోజు తప్పకుండా బాగుపడతాడని వాళ్ళ ఉద్దేశం. అయినను నాకు కళలు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఏం చేసేవాడంటే డ్రమ్స్ నేర్పించేవాడు. ఆ డ్రమ్స్ నేను ఒక వారం రోజుల్లో డ్రమ్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత కంజర నేర్పించారు. కంజర, తబలా కొట్టడం, ఈ డోలకు వాయించడం, మృదంగం కొంతమంది మృదంగాన్ని నేర్చుకోమన్నారు. అలాంటివన్నీ కూడా కళలు నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత అవి కూడా కొన్ని దినాలు వాయించాను. ఇలాగా కొనసాగిపోతూ ఉండే నా జీవితం. ఆయన అందరూ ఇతడు ఒక పైకి వస్తాడు అనేటువంటి నమ్మకం ఉండేది. కానీ మా కుటుంబంలో మాత్రం ఎవరికి నమ్మకం ఉండలేదు. మా మామీకి కానీ, మా డాడీకి కానీ, మా అక్క చెల్లెళ్ళకి ఎవరికి కూడా నమ్మకం ఉండలేదండి. నేను చిన్నప్పుడు మామూలుగా ఏం చేసేవాడిని అంటే మా అక్క, మా అమ్మ అందరూ కలిసి మరి ఇట్లా నువ్వు ఆడుకోవచ్చు కదరా బస్ స్టాండ్లో, ఎందుకు ఇట్లా ఉన్నావు, డబ్బులు సంపాదించుకోవచ్చు కదరా అంటే నేను అలా ఆడుకోను, నాకు సిగ్గు అని నేను ఎవరు చెప్పినా వినకపోయినప్పటికీ ఒకసారి నాకు 16 సంవత్సరాలు పడ్డ తర్వాత మా బావ హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత హైదరాబాదు నైటు 5 అవుతుంది, తెల్లవారి తామున 5కి ముస్లిమ్స్ నమాజ్ చదువుతున్నారు. ఇదేంటి ఇక్కడ అల్లా అని వినబడుతుంది, ఏంటి ఇది కొత్తగా అని చెప్పేసి నేను పరిశీలన అయ్యేవాడిని. అట్లా ఒకరోజు మా వాళ్ళు తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని పెడితే అక్కడ కూర్చొని భిక్షం ఆడుకునేవాడిని. అలా అలవాటు అయిపోయి ఇదేదో బాగుందని చెప్పేసి దాన్ని కొంత డబ్బు వస్తుందనే ఉద్దేశంతో సంతోషంగా ఉండేవాడిని. కానీ ఆహారం ఎలా దొరుకుతుందో నాకు అర్థం కాకపోయేదండి. ఆహారం ఎలా దొరుకుతుందో అర్థం కానప్పుడు డబల్ రొట్టె తినేసి ఒక ఇడ్లీ తిని అక్కడ బస్ స్టాండ్లో వండుకునేవాడిని. ఆ తర్వాత ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, బాలాజీ అని. ఆ వ్యక్తి నన్ను ఇంటికి తీసుకెళ్ళి చేరదీసి నువ్వు నా కొడుకు తర్వాత కొడుకురా అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళాడు. నన్ను ఇంటి దగ్గర ఉంచుకున్నాడు. అయితే ఇతన్ని హాస్టల్లో వేస్తే చదువుకుంటాడు, మరి ఇతన్ని హాస్టల్లో వేద్దామని చెప్పేసి చందా వసూలు చేసి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్లో మల్కపేట దగ్గర తీసుకెళ్ళినప్పుడు మల్కపేటలో ఇక్కడ సీట్లు లేవండి, కరీంనగర్ తీసుకుపో అని చెప్పారు. కరీంనగర్కి వచ్చిన తర్వాత ఏమంటారంటే వాళ్ళు ఇక్కడ సీట్లు లేవండి, మీరు ఇంకెక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పారు. అయితే ఇక్కడ ముసలోళ్ళ హాస్టల్ ఉంది, ఇందులో తిని మరి ఉంటే ఉండవను అని చెప్తే నేను ఉండనండి, ఎందుకంటే నేను ఎద్దులాగా తిని మొద్దులాగా వండుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఏదో ఒక పని చేయాలి అని చెప్పేసి అనేవాడిని. ఆ తర్వాత నేను ఏం చేసేవాడిని అంటే దాదాపు నాకు ఇక కొంత నిరాశ, నిస్పృహలు తయారైపోయి నేను గెలవనేమో అనే ఉద్దేశంలో ఉండి, అయినప్పటికీ నాకు ఒక ధైర్యం ఏంటంటే నేను తప్పకుండా ఏదో ఒకటి సాధిస్తాను అని నేను అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి నన్ను హాస్టల్లో వేశారు. హాస్టల్లో వేస్తే 1వ తరగతి నుంచి
5వ తరగతి వరకు బాగానే చదువుకున్నాను, 6 వరకు. 7వ తరగతిలో నాకు లీడర్షిప్ ఇచ్చారు. 7వ తరగతిలో నేను ఏం చేశానంటే తాగుడు ఎక్కువైపోయింది, బయలుజోడి మరి ఇలాంటివన్నీ గుట్కాలు వేసుకునేవాడిని. ఈ గుట్కాలు వేసుకొని బాగా తిని హెల్త్ బాగలేక హెల్త్ ఖరాబ్ అయి చనిపోతానని అనుకున్న సమయంలో ఆ హెల్త్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా డాక్టర్ దగ్గర వెళ్దామన్నారు. అన్నప్పటికీ కూడా నేను ఎవరు కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు. ఒక డాక్టర్ వచ్చి చూసి ఈయన చచ్చిపోతాడని చెప్పారు. అయినప్పటికీ నేను ఏమనుకున్నానంటే నా మనసులో ఒక మాట అనుకున్నాను, అందరూ యేసుప్రభుని గురించి అంటున్నారు, మరి అందరూ దేవుళ్ళే కానీ 133 కోట్ల దేవతలు ఉన్నారు, మరి నువ్వు కూడా ఒక దేవునివేనంట కదా, మరి నువ్వు నన్ను రక్షించవచ్చు కదా అని నేను అనుకున్నప్పుడు అక్కడ నాకు దేవుడు టచ్ కాలేదు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక ఒక వ్యక్తి 2 కాళ్ళు లేవు అతనికి, అతను వచ్చి నాకు సువార్త చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా నేను వినలేదండి సువార్త. వినకుండా ఏం చేశానంటే తాగుడు ఎక్కువైపోయి 2 కోటర్లు జేబులో పెట్టుకొని 2 కోటర్లు తాగేసి వచ్చాను. ఇంటికి వచ్చే వరకు వాంతులు విరోచనాలు అయ్యి మరి గలీజ్గా తయారైపోయి అప్పటికి నేను చాలా గలీజ్గా అయిపోయానని చెప్పి నేను తెలుసుకొని ఆ తర్వాత నేను ఇక త్రాగనని నిర్ణయం చేసుకుని మళ్ళొకసారి నేను సేవకుని దగ్గరికి వెళ్ళాను. 12 గంటల నైటు వెళ్ళి, అయ్యా మీరు నాకు బాప్తిసం ఇవ్వండి అంటే, బాప్తిసం అంటే ఏంటిదిరా నీకు ఎవరు చెప్పిండ్రు యేసుప్రభు గురించి అంటే, నాకు ఎవరు చెప్పలేదు కానీ నువ్వు బాప్తిసం ఇవ్వాలి అని అంటే, ఆయన బాప్తిసం ఇవ్వడానికి నిరాకరించి ఉదయం ఇస్తా అని చెప్పాడు. ఉదయం ఇస్తానని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఉదయం నాకు బాప్తిసం కొరకు సిద్ధం చేస్తే కరెంటు పోయింది. కరెంటు పోయినప్పటికీ బాప్తిసం ఇవ్వలేదు. డ్యామ్ దగ్గర తీసుకెళ్లారు. డ్యామ్లో నీళ్లు సరిగ్గా లేవు. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత నాకు తాగడం అనేది, బీడీలు తాగడం, సిగరెట్ తాగడం ఇవన్నీ కూడా బంద్ చేశాను. ఒకసారి బంద్ చేస్తాను అనుకొని బంద్ చేశాను. బంద్ చేసి ఇంకా నేను ఏది తాగడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు. తర్వాత బాప్తిసం ఇచ్చిన తర్వాత నన్ను అపవాదిగాడు వచ్చి, నీకు రొట్టె ద్రాక్షరసం ఎక్కడ దొరుకుతుందిరా, నువ్వు ఎందుకు తినుకుంటున్నావు, ఇవి ఎందుకు తీసుకుంటున్నావు అన్నప్పుడు నేను సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అయ్యా ఇట్లా అంటుంది అంటే, లేదు నాన్న నువ్వు తప్పకుండా నువ్వు గొప్ప సేవకుని అవుతావు, నువ్వు విజయవంతం అవుతావు, నీ విజయం తప్పకుండా నీదే విజయం అవుతుంది, నువ్వేం ఇబ్బంది పడకు, మీ వాళ్ళ గురించి ఏం ఆలోచన చేయకు, నువ్వు ముందుకు నడువు, ముందుకెళ్ళు, నువ్వు చక్కగా ఉండు అన్నప్పుడు నేను 41 రోజు ఉపవాసం చేసి 41 రోజు తర్వాత ఇక నేను పెద్ద సంఘము కరీంనగర్లో స్థాపించి దేవుడు అక్కడి నుంచి మళ్ళీ నన్ను ఈ పసునూరుకి తీసుకొచ్చాడండి. ఈ పసునూరుకి తీసుకొచ్చి ఈ పసునూరులో కూడా ఒక 4-5 సంఘాలు స్టార్ట్ చేయించాడు. ఫస్ట్లో ఎన్నెన్నో స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఒక 200-300 మంది దేవుడిని నమ్ముకోవడం జరిగింది. అయినప్పటికీ నా సాక్ష్యం ఏంటంటే నేను నిరాశపడకుండా ముందుకు వచ్చాను, నడిపించినప్పటికీ హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తుంటే ఒక స్నేహితులు 2-3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ చర్చిలో నన్ను ఉంచుకొని అక్కడే నాకు సౌకర్యాలు చేస్తూ మరి పసునూరులో సంఘం నడిపిస్తూ అనేక సంఘాలు, నెల్లపల్లి, పసునూరు, మరి ఇంకా మల్లెపల్లిలో అక్కడ తిరుమలాపురం, నసర్లపల్లి ఇక్కడ సంఘాలు నడిపిస్తూ వచ్చేవాడిని, సుంక్షాల నడిపిస్తూ వచ్చేవాడిని. మరి ఇలాగ నడిపిస్తూ వస్తున్నప్పుడు ఇక నాకు మరి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందండి నాకు. మరి 2 పిల్లలు, మరి ఒక పాప ఒక బాబు. ఆ పాప ఇప్పుడు మరి ల్యాబ్ టెక్నీషియన్ చేస్తుంది. చిన్న ఆయన ఇంటర్ చదవలేదు, ఆయన ఇంటర్ చేయలేదు ఇంకా, మరి ఆయన కూడా చదువు బంద్ చేశాడు. ఆయన కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. పాస్టర్గా పిలుపు నాకు ఎలా వచ్చిందంటే, నేను ఒకానొక దినాన నేనేం చేశానంటే అందరూ ఉండి చర్చిలో కూర్చున్నప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. వాక్యం ఏంటంటే, మీరు ఎంతకాలం ఇంకా చిన్నపిల్లల వలె ఈ మందిరంలో ఉంటారు, మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పి సర్వజనులను దేవుని కొరకు తయారు చేయాలి, మీరు వెళ్ళి సువార్త చెప్పాలి, అనేకులకు, పేదవాళ్ళకి, బీదలకు సువార్త చెప్పాలన్నప్పుడు ఆ వాక్యం ద్వారా నేను స్పందింపబడి నేను అక్కడికి వెళ్ళి జంగాల మధ్య, కుష్ఠరోగుల మధ్య, మరి అడక తినే వాళ్ళ మధ్యలో సేవ చేస్తూ, వాళ్ళు పెడితే అన్నం తిని వాళ్ళు పెట్టినటువంటి నీళ్లు తాగి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ దగ్గరే నేను కూర్చొని వాళ్ళ దగ్గరే సువార్త చెప్పి వాళ్ళకు మంచి దేవుళ్ళకు నడిపించి వాళ్ళను ప్రయోజకులుగా చేశాడు దేవుడు. నన్ను కూడా ప్రయోజకునిగా చేసి ఈ గ్రామానికి పంపించాడు. ఈ గ్రామంలో కూడా నేను మంచి మరి మందిరము, మరి ఇల్లు అన్నీ దేవుడిచ్చాడు. దేవునికి వందనాలు. 2002లో నాకు కరెక్ట్గా జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చిందండి. ఎటువంటి మార్పు అంటే, నేను బతకగలను, నాకు అన్నీ సమకూర్చబడ్డాయి, నాకే ఇబ్బంది లేదు, ఇక నాకు
అందరు ఉన్నారు, అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారనే ఒక ధైర్యం, ఒక ఉజ్జీవం కలిగింది. అప్పటి నుంచి నేను ఒక సంఘం ఉంది అనే ధైర్యంతో ఇక నాకు మరి ధైర్యం కలిగి నేను అప్పటి నుంచి బలోపేతం అయ్యానండి. మా సేవ ప్రారంభం ఈ పసును పసునూరుకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక రెండు కుటుంబాలు రోగంతో పడి ఉన్నారు, అంటే పక్షవాతంతో పడి ఉన్నారు. మరి ఒక ఆయన కాళ్ళ మంటలతో పడి ఉన్నాడు. పడి ఉన్నప్పుడు నేను సేవ చేస్తున్నాను. అప్పటికి నేను సువార్త చెప్తా ఉన్నాను. ఆయన ఎప్పుడు అన్నం తిననోడు, 3 నెలలు అన్నం తినకుండా అట్లాగనే పాలు పండ్ల మీద ఆధారపడ్డవాడు. మరి ఆమె వచ్చి, అయ్యా మరి ఇక్కడ పాలు పండ్లు తాగుతున్నాడు, ఈయనకు ఆహారం తింటలేడు, ఈయన బతకడు అన్న డాక్టర్లు. అంటే నేను ఒకటే మాట అన్నాను, అమ్మ మీరు దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేయండి, ప్రార్థనకు రండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను వాడుకుంటాడు తప్పకుండా మీ ఆయనకు స్వస్థత జరుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత 12 గంటలకు లేచి, అమ్మ నాకు ఆకలి అవుతుంది, మీరు ప్రార్థన చేయించారు, నాకు ఆకలి అవుతుంది తినాలి అన్నప్పుడు ఆమె లేచి అన్నం పెట్టింది. ఆమె వచ్చి ఉరికొచ్చిన పరిగెత్తుకొని వచ్చి నా దగ్గర చెప్పింది, ఇట్లా సంగతి జరిగిందయ్యా అని అన్నప్పుడు నా సేవ అప్పుడు ఇంకా బలంగా ప్రారంభమయ్యి నా తర్వాత ఇక్కడ ఒక వ్యక్తి స్థలం కొని దానికి పునాది తీశాడు. ఆ పునాది తీసినప్పుడు వాళ్ళు కూడా నన్ను వదిలేశారు. అప్పటికి నాకు ఒక తమ్ముడు పరిచయం అయ్యాడు. అతని పేరు పాండురంగ. అతనికి పౌలు అని పేరు పెట్టబడింది. ఆయన పరిచయం అయ్యి నన్ను సేవలో ఇంకా బలోపేతం చేస్తూ ప్రోత్సహిస్తూ అన్ని విషయాలలో నాకు తోడుంటూ అన్ని విషయాలలో నన్ను తీసుకెళ్తాం, అన్ని విషయాలలో చర్చికి సహాయం చేయడం, మరి సంఘంలో ఒక సేదోడు వాదు కూడా నడవడం, ఇవన్నీ జరిగినాయండి. అప్పటి నుంచి నేను బలంగా సేవ ప్రారంభం చేశాను. అనేక గ్రామాలు తిరిగాము మేమిద్దరం కలిసి, చాలా గ్రామాలలో సేవ చేశాం, చాలా గ్రామాలకు సువార్త చెప్పాం, మరి ఇంకా కూడా చెప్తూనే ఉన్నాం. మేము ఎదుర్కొన్న కష్టాలు ఏంటంటే, ఇక సేవ చేస్తున్నప్పుడు అవి కష్టాలు అనేవి సాధ్యంగా వస్తూ ఉంటాయి. అయితే మా వాళ్ళు ఏమన్నారంటే, ఇతడు దేనికి పనికిరాడు, ఇతడు పనికిమాలోడు, ఇతనికి ఎందుకు తిండి పెట్టేది, అతడు ఏనన్నా పోయి తినని అనుకున్నారు. నన్ను వదిలేసినప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత నుంచి నేను ఏం చేశానంటే, హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తించలేదు ఎవరు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా నన్ను గుర్తించలేదు. కానీ మా అక్క బిడ్డకి ఈ చెయ్యి ఇట్లా అయిపోయినప్పుడు, పోల్డ్ ఇట్లా పిడికిలి గట్టిగా అయినప్పుడు, ఆమె చెయ్యి బాగలేక ఎన్నో హాస్పిటల్ తిరిగితే హాస్పిటల్ తక్కువ కాకపోతే నా దగ్గర తీసుకొచ్చారు. దేవునికి నేను రాత్రి మగళ్ళు ప్రార్థన చేశాను. ఆమె చెయ్యి తక్కువైపోయిన తర్వాత కూడా వాళ్ళు నమ్మలేదు. అయినప్పటికీ కూడా నేను సరిగ్గా తిండి తినేవాడిని కాదు, వాళ్ళ ఇళ్ళల్లో సరిగ్గా నీళ్ళు తాగేవాడిని కాదు. వాళ్ళ ఇళ్ళల్లో ఉండాలంటే నాకు చాలా కష్టంగా అనిపించేది. అయినప్పటికీ కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. మరి కొన్నిసార్లు సమోసాలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని ఫీజులు కట్టుకోవడం జరిగింది. ఎవరు కూడా 1 రూపాయి ఇయ్యని సమయంలో కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్ ఒకడు నా కష్టకాలాన్ని చూసి అతనే తన ఇంటి దగ్గర నుంచి డబ్బు తీసుకొని వచ్చి నాకు ఇచ్చి, అందరితో నువ్వు కూడా సమానంగా ఉండాలిరా అని చెప్పేసి నన్ను అందరితో సమానంగా ఉంచేవాడు. మేమందరం కూడా సమానంగా ఉండేవాళ్ళం. అయినప్పటికీ కూడా నాకు కష్టాలు కనిపించలేదండి. కష్టాలు వచ్చినప్పటికీ కూడా నేను నవ్వుకుంటూనే బ్రతికేవాడిని. ఈ ఊరికి వచ్చినాక కూడా నాకు పడుకోవడానికి స్థలం ఉండలేదు. అప్పుడు మేము కొన్నటువంటి స్థలంలో వండుకున్నాం. అక్కడే ఏం జరిగిందంటే, అక్కడ ఉట్టిదే స్థలం ఒకసారి పాకేస్తే కూలిపోయింది, మళ్ళీ ఒకసారి వేస్తే మళ్ళీ గాలికి కొట్టుకొని పోయింది. అయినా మేము బయట వండుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లా కూడా కష్టపడ్డాం. నేను నా భార్య చాలా కష్టపడ్డాం. ఆ పిల్లలతో కూడా కష్టపడ్డాం. కొన్నిసార్లు వర్షం వస్తే ఎవరింట్లకు రాని అని పరిస్థితులు అయిపోయినాయి. అప్పుడు కూడా మేము చాలా బాధపడుతూ మా శ్రేయోభిలాసులు కొంతమంది తీసుకెళ్లారు. ఇక్కడ మా ఊర్లో జ్యోతమ్మ అనే ఒక వ్యక్తి మా సంఘానికి వస్తుండేది. వాళ్ళ ఇంట్లో మమ్మల్ని ఒక 2 నెలలు ఉంచుకొని వారు మాకు ఆశ్రయం కల్పించారు. మా గ్రామస్తులందరూ కూడా ఆ తర్వాత నా మంచితనాన్ని గుర్తించి, దేవుని చేస్తున్న అద్భుతాలను గుర్తించి అందరూ మమ్మల్ని ఇంట్లోకి చేర్చుకోవడం, మరి మమ్మల్ని చేయడం కూడా జరిగింది. ఒకసారి అమ్మగారికి బాగాలేనప్పుడు ఏం చేశానంటే, ఆమె చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు, రక్తస్రావం జరుగుతున్నప్పుడు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మరి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆమెను చూసుకున్నారు. మళ్ళీ నేను ఏం చేశానంటే, ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ కూడా నాకు పరీక్ష పెట్టింది. ఏంటంటే, అసలు యేసుప్రభు ఉన్నాడా, యేసుప్రభు ఉంటే మరి నాకు తిండికి ఎందుకు కష్టం కావాలి, మరి పాప గర్భంలో ఉంది, మరి ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, నీ చేసుకొని నేను ఏం సుఖపడ్డాను, ఎందుకు నాకు ఈ బాధ అని చెప్పేసి ఆమె కూడా చాలా బాధపడింది.
బాధపడి అడినప్పుడు నేను అన్నాను, అల్పవిశ్వాసి, నువ్వు గుర్తిస్తలేవు దేవుణ్ణి. రేపు ఇవాళ మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు నీకు ఒక బస్తా బియ్యము, మరి కూరగాయలు, మరి ఇంకా అనేక సకల సామాన్లు నీ ఇంట్లోకి వస్తాయి. బస్తా, ఒక సిమెంట్ బస్తా, 2 సిమెంట్ బస్తాల సమానం వస్తుంది. నువ్వు నిశ్శబ్దంగా ఉండు అని చెప్పినప్పుడు అయినా ఆమె నిశ్శబ్దంగా ఉండలేదు. కనిపెట్టి చూస్తున్న సమయంలో ఒక వ్యక్తితో బండి మీద సామాన్లు వేసి పంపించింది ఒక ఆమె హైదరాబాద్ నుంచి. అక్కడి నుంచి సామాన్లు వచ్చిన తర్వాత మా అమ్మ నమ్మింది. అప్పుడు నిజంగా నీ దగ్గర దేవుడు ఉన్నాడని చెప్పింది. అయినప్పటికీ నన్ను కూడా అందరు నమ్మారు. మరి ఇప్పటికి కూడా నాకు ఏ లోటు లేదు. ఇప్పుడైతే నేను సౌఖ్యంగానే ఉన్నాను, మంచిగా క్షేమంగా బ్రతుకుతున్నాం. మరి మా సహోదరులు సహోదరీలు అందరూ ఉన్నారు, మాకు తోడుగా ఉన్నారని ధైర్యంతో ఇప్పటికి కూడా దేవుడు తోడున్నాడనే ఉద్దేశంతోనే బ్రతుకుతున్నామండి. దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు ఏంటంటే, నేను ప్రార్థన చేసినప్పుడు ఒక ఆయనకి గుండెకు రంధ్రం పడి ఉండే. గుండెకు రంధ్రం పడ్డప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ గుండె రంధ్రం అనేది కూడిపోయింది. కూడిపోయినప్పుడు అందరూ అద్భుతంగా ఆశీర్వదించి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నాకు ఒక మొబైల్ ఇచ్చారండి. కొత్త మొబైల్ కొనిచ్చారు. అదే నాకు ఫస్ట్ మొబైల్. అసలు ఫోన్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు, కానీ ఫస్ట్ మొబైల్ అదే. ఆయన గుండెపోటు తక్కువైన తర్వాత మొబైల్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ఆమెకి గర్భఫలం లేకపోతే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇంకొకసారి ఇంకొక ఆమెకి కూడా గర్భఫలం ఇచ్చాడు. ఒక ఆమెకి క్యాన్సర్ గడ్డను కరిగించాడు దేవుడు. మరి ఇంకొక ఆమెకి ఒక ఆయనకు కుష్ఠరోగం ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఆయనకు సమోసాలు అమ్మి నేనే డబ్బులు తీసుకొచ్చి ఆయనకు తిండి పెట్టేవాడిని. ఆ సమయంలో అతని కుష్ఠరోగం తక్కువైపోయింది. దేవుడు మంచిగా చేశాడు. అలాంటి అద్భుతాలు చాలా జరిగాయండి. దేవుడు నా అనుభవం, నా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు. నేను వివరించలేనటువంటి అద్భుతాలు చేసుకుంటూ వచ్చిన దేవునికి నేను వందనాలు చెల్లించాలి. ఈరోజు విశ్వాసాలకున్న ప్రధాన సవాల్ ఏంటంటే, దేవుడు చేస్తాడా? అసలు దేవుడు ఉంటే చెయ్యాలి కదా, ఎందుకు చేస్తలేడు అని అనుకుంటున్నారు. చేసినాక ఏమనుకుంటున్నారంటే, ఏది మామూలుగా జరుగుతుందిలే, ఏముంది, అది జరిగేదేముంది, ఆయన ప్రార్థన చేసినంత మాత్రం జరిగేదేముంది అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో లేకపోలేదండి. యువతకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే, యవన కాలంలో తన కాడి మోయట సులభమే. కనుక నేను అనేది ఏంటంటే, యువకులందరూ కూడా త్రాగుడు మానేసి, పేకాటలు మానేసి, ఈ క్లబ్బులు మానేసి, ఇవన్నీ కూడా మానేసి, లీడర్షిప్ తనాలు మానేసి, మరి మంచిగా చదువుకొని మంచి ఒక భావి పౌరులై ఈ దేశాన్ని బాగుపరుస్తారని నేను వారికి ఇచ్చే సందేశం. ఇంకోటి ఏంటంటే, వారు మంచితనాన్ని పాటించాలి కానీ చెడుతనాన్ని విసర్జించాలనేదే నా ఆశ. ఎందుకంటే యవనస్తులకు నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక విషయం, యవనస్తులు పూర్తిగా దేవునిలో లీనమైపోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చదవాలి. ఆ వాక్యం ద్వారా ఏమేమి మంచి విషయాలు నేర్చుకోవాలి. చెడును వదిలిపెట్టి మంచికి ఎక్కువ అవకాశం ఇవ్వాలనేదే నా ముఖ్యమైన సందేశం అండి యవనస్తులకి. మన జీవితాలు చక్కగా ఉండాలంటే ప్రార్థన అనేది మనకు చాలా అవసరం. మనం మంచి మార్గంలో ఉండాలి. మనం చెడ్డ స్నేహం చేయొద్దు, చెడు స్నేహం మనకు వద్దు అనుకున్నప్పుడు మనం ప్రార్థనలో ఉండడం అది మనకు శ్రేయస్కరం. ఎందుకంటే మనం ఎవరు స్నేహం చేయకుండా దేవుని స్నేహం చేస్తేనే మనకు మేలు జరుగుతుంది. కానీ దేవుని స్నేహం చేయకుండే ఈ లోకంతో స్నేహం చేస్తే కీడు జరుగుతుందని నా ఉద్దేశం అండి. క్రైస్తవులకు అపోహలు ఏమొస్తున్నాయి అని అంటే, మరి దేవుని రాకడా ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అని అంటున్నారు. కానీ దేవుడు రాకడా మనకు ఎవరికి కూడా చెప్పి రాదు అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ నమ్మకంగా వారు జీవించడం లేదు. అంటే క్రైస్తవుల్లో బైబిల్లో ఉన్నటువంటి పద్ధతులను వీళ్ళు పాటించట్లేదు. అంటే అందరూ కాదండి, కొద్దిమంది మాత్రమే పాటిస్తున్నారు. కొంతమంది ఈ పద్ధతులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవులకు భయం లేదండి అసలు. ఇంకోటి ఏంటంటే, దేవుడు చేస్తాడు అనేటువంటి భయం లేదు. భయం అనేది ఉంటే వీళ్ళు చేయరు. ఇంకోటి ఏంటంటే, భక్తి కూడా సరైనటువంటి భక్తి చేయట్లే. ఎందుకంటే స్వార్థం కొరకు కొంతమంది భక్తి చేస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే, నా భార్య నన్ను చూసి గొప్పవాడు అనుకోవాలి, మంచివాడు అనుకోవాలి, పెద్ద పాస్టర్ అనుకోవాలని కూడా కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అది నిజమైన సేవ కాదండి. ఎందుకంటే మన స్వార్థం కొరకు సేవ చేయడం అనేది, దేవుని ఉపయోగించుకోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనం లోబడాలి, కానీ మనం దేవుని లోబర్చుకోవడం అనేది అది మన బుద్ధి తక్కువతనం అని నేను అనుకుంటున్నానండి. నిజమైన విశ్వాసి ఎలా ఉండాలంటే, చిన్నపిల్లగాని మనసు పోలి ఉండాలి.
ఇంకోటి ఏంటంటే నిజమైన విశ్వాసి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞ పాటించాలి. అది పాటించినప్పుడే వాడు నిజమైన విశ్వాసి. దేవుని బిడ్డలకు మరియు దేవుని తెలియని వాళ్ళకు అందరికీ దేవుని యొక్క రక్షణ కలగాలని ప్రార్థించండి. ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా, నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఈ సాక్ష్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఇదిగో చెప్పబడిన ప్రతి మాటను ప్రభా తండ్రి అనేకుల చెవుల్లోకి చొచ్చి ప్రభా అనేకుల మనసులో చొరబడి ఆ మనసులో ఉన్న చెడ్డ స్నేహం వదిలేసి వారు నిజమైన స్నేహం చేసే కృప దయచేయండి. మనసులు స్నేహితులు కాదు ప్రభా, మరి దేవుడే స్నేహితుడని భావించే వాళ్ళతో స్నేహం చేసే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మీ చిత్తమైతే నాకు సహకరించిన వారిని, యూట్యూబ్ ఛానల్ వారికి, మరి ఇంకా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా దేవాన్ని కృప తోడై ఉండను గాక ప్రభానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంకెవరైతే ప్రభానత అనారోగ్యంలో ఉన్నారో అనారోగ్యం కొట్టివేయబడాలని ప్రార్థిస్తున్నాం. ఈ సాక్ష్యం ప్రపంచం అంతా కూడా ప్రభా విని దీన్ని అర్థం చేసుకునే కృప మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.